ఏంట్రా వినయ్, మొన్న నీ కాలేజ్ ఫీజు ఆర్యగడ్ కట్టాడంట. నీకు బుద్ధి లేదరా వాడితో డబ్బులు కట్టించుకోవడానికి? అయినా కాలేజ్ స్టార్ట్ అయ్యి 6 నెలలు అవుతుంది, నీ ప్రతి ఖర్చు వాడు చూసుకోవడం ఏంట్రా? ఒకరు నీకు డబ్బులు ఇలా కడుతుంటే నీకు ఎలా ఉండాలనిపిస్తుందిరా? క్యాంటీన్లో 5,000 ఇవ్వాలంట కదరా, నీ బిల్లు కూడా వాడే కట్టాడు. ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు నీ బిల్లు కూడా వాడే పే చేస్తున్నాడు. ఆఖరికి చాయ్ తాగడానికి వెళ్ళినప్పుడు దమ్ము కొట్టే కూడా నీ డబ్బులు వాడే ఇస్తున్నాడు కదరా. అయినా నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించదారా నీ డబ్బులంతా వాడుతూ తీసుకోవడానికి? రే కర్ణ, మా నాన్న ఒక రైతురా. మా నాన్న నన్ను కష్టపడి చదివిస్తున్నాడు రా. నాకు సిటీకి వచ్చి చదువుకోవడం అసలు ఇష్టం లేదురా. మా నాన్న పడిన కష్టం నేను పడకూడదని నన్ను ఇక్కడికి పంపించాడు రా. నేను ఇక్కడికి వచ్చాక ఆర్యగాని పరిచయం కాకపోతే నేను ముందే వెళ్ళిపోయేవాడిని రా. వీడు నా కష్టం చూసి నాకు సహాయపడుతున్నాడు రా. మా నాన్న కష్టపడుతూ నా కాలేజ్ ఫీజు కడుతున్నారు, కానీ వీడు నా ఖర్చులన్నీ చూసుకుంటూ నన్ను భరిస్తున్నాడు రా. సారీ రా వినయ్, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను రా. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగ